పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారును, లోకేష్ గారును అండ్ చంద్రబాబు నాయుడు గారి డెప్యూటీ గారిను, వాళ్ళ కుటుంబ సభ్యులను అసభ్యంగా మాట్లాడారు అని చెప్పి రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్టును స్వాగతించుకుంటూ తెలుగుదేశం పార్టీ మీడియా పెడుతున్న హెడ్డింగులు అర్థమైందా రాజ్య, అర్థమైందా రాజ్య అంటే ఏమర్థం కావాలో తెలియట్లేదు. అంటే మా తడాక ఏందో చూసావానా, లేకపోతే మా బలం ఏందో చూసావానా, దాని ఏ కోణంలో చూడాలి తెలియదు. పోనీయండి, అది వాళ్ళ ఆనందం. అండ్ పోసాని మురళి గారి అరెస్టు మీద తెలుగుదేశం పార్టీలో కొందరు హార్డ్ కోర్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని స్వాగతించుకుంటూ వాడుతున్న లా భాష, దే భాష చూస్తే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. పోసాని కృష్ణమురళి గారు అసభ్యంగా మాట్లాడారు అని కేసులు పెట్టి అరెస్టు చేసి ఇప్పుడు దాని మీద మళ్ళీ లా భాష, దే భాష విపరీతమైనటువంటి బూతులు, మళ్ళీ చివరికి పోసాని కృష్ణమురళి గారి భార్య గారి మీద కూడా విపరీతమైన బూతులతోటి దీన్ని స్వాగతించడం అంటే అధికారం ఉంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి రావచ్చు. ఎవరైనా కావచ్చు, దేని మీదైనా ఎవరి అభిప్రాయమైనా చెప్పే హక్కు ఉంది. అలా అభిప్రాయాలు చెప్పే వాళ్ళ సంఖ్య పెరగాలి, అప్పుడే ప్రజాస్వామ్యం బలం అవుతుంది. ఏ అంశం మీద అభిప్రాయాలు చెప్పే వాళ్ళ సంఖ్య పెరగాలి, నో డౌట్ ఇన్ దట్. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక సంస్కారం ఉండాలి. ఎవరెవరినైనా విమర్శించవచ్చు, ఇది ఎవరు దేన్నైనా స్వాగతించవచ్చు. కానీ అధికారంలో ఉన్నా మేమే తిట్టాలి, ఎదుటోళ్ళు తిట్టించుకోవాలి. అధికారంలో లేకపోయినా మేమే తిట్టాలి, ఎదుటోళ్ళు తిట్టించుకోవాలి. సో ఇటువంటి ధోరణులు ఏవైతే ఉంటాయో ఇటువంటి ధోరణులు ప్రమాదకరం. అరే ఎప్పుడో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారంటున్నారు. మనం ఎప్పుడైనా ఎవరైనా కావచ్చు నిజంగానే అసభ్యకరంగా మాట్లాడి ఉంటే అటువంటివి స్వాగతించకూడదు, పోనీ అని. అండ్ ఇప్పటి పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలను ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల మీద ఏఐతో వీడియోలు, మేమ్స్ ఎంత దారుణంగా ఎవరినైనా తిట్టొచ్చా? జగన్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులని అమ్మనా బూతులు తిడుతున్న వాళ్ళకు వర్తించవా ఈ చట్టాలు? బూతులు బేసిక్గా తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలే సొంత కరపత్రికగా భావించేటివే పోసాని కృష్ణమురళి గారి మీద, తన అరెస్టు మీద ఎక్కడ లేని ఆనందాన్ని ప్రదర్శించుకుంటూ ప్రత్యేక కథనాలు రాస్తూ ఉన్నారు. ఆయనను బూతుల ఎన్సైక్లోపీడియా అనొచ్చు అని కూడా హెడ్డింగ్లు పెట్టి, బూతుల ఎన్సైక్లోపీడియా అనొచ్చు అని. సరే, అసభ్యకరమైన భాషను కండెమ్ చేయాల్సింది ఎవరైనా కానివ్వండి, నేనా, మీరా, పోసాని గారా, మరొకరు పోనీ అని. ఇప్పుడు వీళ్ళు నిజంగానే అసభ్యకరమైన భాషను వీళ్ళు వ్యతిరేకించేటట్లు అయితే మరి ఇప్పుడు లా భాషలు, దే భాషలు, చిన్నపిల్లలను ట్రోల్ చేయడాలు, జగన్ గారి కుటుంబ సభ్యుల బూతులు విచ్చలు పెడతాను, అవి కనిపించట్లేదా? సరే, అధికారంలో ఉన్నప్పుడు కనిపించవేమో, వాళ్ళ అధికారం దిగిన తర్వాత అప్పుడు ఇంకా ఇటువంటి వాటి మీద నీతి, న్యాయం, చట్టం, నిబంధనలు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. సరే, ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, ఆంధ్రప్రదేశ్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంతా భ్రష్టు పట్టించేస్తున్నారు. ఎంత నీచ స్థాయికి ఆంధ్రప్రదేశ్ని దిగజారు చేయాలో రాజకీయ పార్టీలు వాళ్ళ సొంత సోషల్ మీడియా ముసుగులో, వాళ్ళ మీడియాల ముసుగులో నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు ఎక్కువ అని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూనే ఓవరాల్గా రాష్ట్రాన్ని అయితే సంక నాకి చేయడం కాదు, భ్రష్టు పట్టించేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ పోవడం పెరుగుతూ పోతే అల్టిమేట్గా చాలా దారుణమైన పరిస్థితులకి రాష్ట్రం చేరుకుంటుంది. ఎవరి అధికారం ఉంటే వాళ్ళు విచ్చలవిడితనం ప్రదర్శించుకుంటూ పోతే ఎక్కడికి పోయి ఆగాలి? దానికి మద్దతు ఇచ్చే వాళ్ళకే తెలియాలి, వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళకే తెలియాలి.
ఈరోజు ఒడ్డున ఉన్నావు అనుకున్నప్పుడు నీ ఒడ్డు మొత్తం లోపల కోసుకుపోవడానికి కారణమవుతూ అంటే ఒడ్డునున్న వాళ్ళు నీళ్ళలో పడడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎక్కడైనా మనిషికి సంస్కారం ఇంపార్టెంట్, చట్టం, నిబంధనలు, వ్యవస్థలాగా పనిచేయడం చాలా ఉంటాయి. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం అరెస్టులు చేసి, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం బూతులు తిట్టి, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం రకరకాల పైశాచికత్వం ప్రదర్శిస్తే కాలం ప్రతి ఒక్కదానికి సమాధానం అయితే చెబుతుంది అబ్బా.